అందరికీ నమస్తే. ఇవాల్టి మన చర్చా కార్యక్రమం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ డిసిప్లిన్డ్ స్పెండింగ్ మీద మనం ఒక విశిష్టమైనటువంటి అతిథిని పిలుచుకున్నాం. వారు అనిల్ కుమార్ గారు. వారికి స్వాగతం పలుకుతూ వారి గురించి 2 మాటలు. వారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వారికి ఒక గుడ్ ఫండ్స్ డాట్ ఇన్ అనే ఒక అడ్వైజరీ వెబ్‌సైట్ కూడా ఉంది. ఆహ్, మనం చర్చ మొదలుపెట్టే ముందు మనం ఇంట్లో ఏదైనా చిన్న కార్యక్రమం చేసుకుందాం అనుకున్నా కానీ, లేదా మనం ఎక్కడ విహారయాత్రకు వెళ్దాం అనుకున్నా కానీ, ఎంతో ప్రణాళిక వేస్తాం. ఎక్కడికెళ్ళాలి? ఏంటి? ఎక్కడ హోటల్ అనేది. కానీ మనకొచ్చేటువంటి సాలరీ వచ్చిన తర్వాత మనం దాన్నెలా ఖర్చు పెట్టాలి? డిసిప్లిన్‌గా ఎలా ఖర్చు పెట్టాలి? మన భవిష్యత్ అవసరాల కోసం దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దాంట్లో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. సో, ఇలాంటి అన్ని విషయాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి మనకు అనిల్ కుమార్ గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అవైలబుల్‌గా ఉన్నారు. సార్ మరొకసారి మీకు స్వాగతం పలుకుతూ, సార్ చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 20ల్లో ఉన్న అంటే గత జనరేషన్ గురించి ఒక జస్ట్ 90స్ జనరేషన్ ఆర్ 80స్ జనరేషన్ గురించి 20ల్లో జాబొస్తే తెలియదు ఎలా స్పెండ్ చేయాలి ఏంటి హ్మ్. అనేది. సో, యాహ్! 30ల్లో రియలైజ్ అవుతారు. పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యో! ఎలా చేయాలి అనేది. 40ల్లో ఫుల్ రియలైజేషన్ వస్తుంది. ఏంటి అంటే అయ్యో! మనం ఇలా చేయాల్సుంది అని. సో, యాహ్! వీటన్నిటికి ముఖ్యంగా సో, మీరు చెప్పండి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్ ఎనీవన్స్ లైఫ్? యాహ్! ఆహ్, బిఫోర్ ఐ స్టార్ట్ దట్ థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి థాంక్ యూ అండి సుమంత్ గారు. కమింగ్ ప్లెజర్ టు సార్. మై ప్లెజర్. యాహ్! సో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో, ప్రణాళిక అయితే ఆర్థిక ప్రణాళిక ఫర్ ఇండివిడ్యువల్ అంటే మన సొంతానికి ఒక కంపెనీకి ఎలా వేస్తామో, ఒక ఇండివిడ్యువల్స్‌కి కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఆహ్, ఏం జరుగుతుందంటే ప్రణాళిక లేకపోతే ఆహ్, మీరు చెప్పినట్టు ఒక చిన్న ఒక 3 రోజుల ట్రిప్ కానీ, 4 రోజుల ట్రిప్‌కి కూడా ఒక 1 మంత్ ముందు నుంచి ఆహ్, ఎక్కడ వెళ్ళాలి? ఏమేమి చూడాలి? ఎంత బడ్జెట్ స్పెండ్ జేయాలి? ఏ ఫ్లైట్ టికెట్ గానా, ట్రైన్‌లో ఎళ్ళాలా? ఎక్కడ వెళ్ళాలని 100 రకాలుగా ఆలోచనలు వేస్తాం. ఇది ఒక 3 రోజులు ఆర్ 4 రోజులు వెళ్ళే ట్రిప్ కోసం. అలాంటిది లైఫ్ అంటే ఏమంటారు? జీవితమే ఒక ట్రిప్. మనం జూస్తే వర్కింగ్ వర్కింగ్ టైమ్ ఏదైతే ఉందో అప్ టు 55 అప్ టు 60 ఒక జర్నీ అయితే, బియాండ్ 55 రిటైర్మెంట్ అనేది ఇంకా వన్ మోర్ మేజర్ ట్రిప్. సో, ఇంత పెద్ద ట్రిప్పు 3 రోజులు, 4 రోజులు దానికి వేసే ప్రణాళిక వై నాట్ ఇంత పెద్ద జర్నీస్‌కి ఇప్పుడు కరెంట్ వర్కింగ్ లైఫ్ ఒక 25, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలుంది. ఆ తర్వాత మన ఆరోగ్యం బట్టి రిటైర్మెంట్ లైఫ్ కూడా ఒక 25, 30 సంవత్సరాలుంటుంది. సో, 25, 30 సంవత్సరాలు వె అంటే అనుభవించే ఈ ట్రిప్ కోసం కూడా ఈక్వల్ ఆర్ మోర్ ప్లానింగ్ అవసరమనమాట. సో, ఈ ప్లానింగ్ అనేది జనరల్‌గా ఇగ్నోర్ చేస్తారు జనాలు. నాకు తెలుసులే అంటే ఇది యాక్చువల్లీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుద్దంటే ఓవర్‌లుక్ అవుతుంది. నా తర్వాత చేస్తాలే ప్లానింగ్ ఎందుకు? నేను సంపాదిచ్చే డబ్బులకు ప్లానింగ్ అవసరమా? అనేది ఒక ఫస్ట్ క్వెషన్. మనం సంపాదించేదెంత దానికి ప్లానింగ్ అనేది చాలామంది ఆహ్, అంటే నేను ఇంకెక్కువ సాలరీ వచ్చాక, ఎక్కువ ఇన్‌హెరిటెన్స్ మనీ వచ్చాక, ఏదో వచ్చాక చేద్దాంలే ప్లానింగ్ అనుకుంటారు తప్ప, దట్ ఈస్ ద మోస్ట్ మిస్‌కన్సెప్షన్. అందరూ ఇగ్నోర్ చేసేదనమాట. రేపటికి పోస్ట్‌పోన్ చేస్తారు. ఈ ప్లానింగే గాని, ఈ ప్లానింగ్ అంటే కూడా ఇంకోటి ఏదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనుకుంటారు. వెరీ సింపుల్. ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్. యాక్చువల్లీ ఏమంటారు పర్సనల్ ఫైనాన్స్ అనేది ఆహ్, ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్. ఇట్ డజంట్ రిక్వైర్ ఏమంటారు ఏదో పెద్ద డిగ్రీలు అవసరం లేదు. పెద్ద ఫ్యాన్సీ టర్మ్స్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. యూ నీడ్ స్ట్రక్చర్డ్ నేను సంపాదించేది ఇంత. ఓకే. నాకు ఇంతొస్తుంది డబ్బులు. నేను ఎక్కడెక్కడ ఖర్చు పెడదాం అనుకునేది ఒక లిస్ట్ చేసుకుంటే, దానికి తగ్గట్టు నా రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్ ఏందంటే, ప్రతి ఒక్కరికి మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే అనుకోండి, ఆర్ నీ ఓన్ గోల్స్, నీ ఓన్ డ్రీమ్స్ ఉంటాయి. నీ ఓన్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. అరే! నేను 40స్‌లో ఇవి చేద్దాం అనుకుంటున్నాను. 50స్‌లో ఇక్కడ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోల్స్ కూడా ఆర్ ఈ ఐడియాస్ కూడా ఉంటాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేయాలంటే కొంచెం డబ్బులవసరం. దానికోసం ఎలా సేవ్ చేయాలి? మళ్ళీ మన పిల్లల చదువుల కోసమే కానియండి, మనం ఇంకొక ఇల్లు పెద్దది కొందాం ఇల్లు. పేరెంట్స్‌తో పాటు కలిసుందాము. ఆర్ మనకే ఒక మంచి ఇల్లు ఉండి, ఒక గార్డెన్ ఉండి, నేను రిటైర్డ్ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను. ఆర్ సిటీ అవతల ఎక్కడో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా. సో, ఫర్ ప్రతి ఒక్క ఈ గోల్‌కి కూడా ఒక ప్లానింగ్ అనేది అవసరం. ఆ ప్లానింగ్
ఎప్పుడు రేపటి కోసం కన్నా ఇవాళ ప్లాన్ చేసుకుంటే ఇట్స్ ఈజియర్. సో, అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏంటంటే అచీవ్ చేయలేమంటే చేయొచ్చు. బట్ అంత స్ట్రక్చర్డ్‌గా ఉండదు. సో, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ దొరికితే అక్కడ సేవ్ జేయడము, లేకపోతే ఎవరో చెప్పారు, ఫ్రెండ్ చెప్పారని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మంచిగా అడ్వైస్ గూడా ఇస్తారు. బట్ ఆల్సో డైరెక్షన్ మనని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకునే అవకాశం. బికాజ్ ఫ్రెండ్ ఏదో ఫ్యాడ్‌లో ఏదో ఇన్వెస్ట్ చేశాడు ఆర్ ఇది ఎక్కడ పెడుతున్నానని చెప్పి వి గెట్ ఇంటూ ఇట్. సో, ఈ ప్లాన్ లేకపోయేసరికి ఈ దారిలో ఏది కనపడతది. సింపుల్. నువ్వు సపోజ్ ఒక ప్లాన్ లేకుండా ఒక ట్రిప్‌కి బయలుదేరితే కార్‌లో కూర్చున్నావు, వెహికల్‌లో కూర్చున్నావు. దిగ్గానే వాడినడగాల, వీళ్ళనడగాల. సో, ఇలా ప్లాన్ లేకపోయేసరికి అన్‌స్ట్రక్చర్డ్ నీ టైమ్ వేస్ట్ అవుతుంది. నువ్వు అనుకున్న ఎక్స్‌పీరియన్స్ ఆర్ నువ్వు అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవ్వలేవు. ఆర్ మనం అనుకున్న హ్యాపీనెస్సే గాని, మనం అనుకున్న అది రాదు. సో, అందుకే ప్లాన్ ఉంటే ఏంటంటే యూ హావ్ డిరెక్షన్. ఆ డిరెక్షన్‌లో వెళ్ళిపోయి ఏది మంచిగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ జేయడము. ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా మొదలుపెట్టడం వల్ల నువ్వు అనుకున్న గోల్‌కి కావాల్సిన డబ్బులు గాని, అనుకున్న గోల్‌కి కావాల్సిన రిసోర్సెస్ కానీ మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫైనాన్షియల్ ప్లానింగ్ కాంప్లెక్స్ ప్రాసెస్ కాదు. వెరీ సింపుల్. కామన్ సెన్స్. స్టార్ట్ ఎర్లీ. దెన్ వి కెన్ బిల్డ్ అంటే దాని మీద బిల్డ్ చేసుకుంటూ పోవచ్చనమాట. సో, ఇట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక ల్యాండ్ కొన్నాం మనము. మన ఆలోచన ఏంటంటే చాలా పెద్ద ఇల్లు కట్టాలని ఉంది. బట్ ఎంత పెద్ద ఇల్లు కట్టాలన్నా ఫౌండేషన్ ఈస్ కామన్. ఓన్లీ థింగ్ ఏంటంటే డెప్త్ మారుతుంది. అంటే సపోజ్ నువ్వు ఒకటే అంతస్తు ఏస్తున్నావనుకో చిన్న చిన్న ఫౌండేషన్ కావాలి. అదే నువ్వు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కడదాం అనుకుంటున్నావనుకో యూ నీడ్ మచ్ డీపర్. సో, ఫౌండేషన్ ఈస్ కామన్. ఎంత సైజ్ బిల్డింగ్ అయినా. సో, ప్రతి ఒక్కరికి ఈ పర్సనల్ ఫైనాన్స్ అనేది ప్లానింగ్ కరెక్ట్‌గా చేసుకొని, ఈ ఫౌండేషన్ కరెక్ట్‌గా పెట్టుకున్నామనుకోండి, దాని పైన రకరకాలు కట్టుకోవచ్చు. మన ఆలోచనను బట్టి. బికాజ్ ప్రతి ఒక్కరికి వి హావ్ టేస్ట్‌లు మారుతా ఉంటాయి కాబట్టి. సో, దానికి తగ్గట్టు నువ్వు కట్టుకోండి. బట్ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ప్లానింగ్ కరెక్ట్‌గా ఉందనుకోండి, హై ఛాన్స్ ఏమవుతుందంటే మనం అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వడానికి గాని, మనకు అనుకున్న అవుట్‌పుట్ లైఫ్‌లో మనకు కావాల్సినయి ఏంటి అనుకున్నామో, మన హ్యాపీనెస్సే గాని, ఫిజికల్, మెంటల్ ఏది సాధించాలన్నా ప్లానింగ్ ఈ ప్లానింగ్ కరెక్ట్‌గా ఫౌండేషన్ కరెక్ట్‌గా ఉందనుకో దెన్ యూ కెన్ దాని మీద కట్టుకోవచ్చనమాట. సార్ మీరన్న టర్మ్ బావుంది. ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ ఇదేం కాంప్లెక్స్ ప్రాసెస్ కాదు అన్నారు. యాహ్! చాలా బావుంది. ఇంకోటి సార్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఇప్పుడు ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మార్చ్ 31. సో, అందరూ ఏంటి అంటే టాక్స్ కోసం అంటే టాక్స్ సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్ చేయడం. సో, యెస్. ఈ ట్రెండ్‌ని ఎలా జూస్తారు మీరు? అంటే ముందు నుంచి ప్లాన్ లేకపోవడమా? అంటే దీన్నెలా జూస్తారు? ఇప్పుడు సపోజ్ ఏదో యూలిప్ బ్యాంకోడు కాల్ జేస్తాడు. యూలిప్‌లో యాహ్! పెట్టండి సార్ మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తాడు. సో, నథింగ్ ఈస్ యాహ్! గ్యారంటీడ్ ఐ గెస్ కదా! సో, నథింగ్, దీన్ని నథింగ్ ఈస్ ఈ మీరు చాలా చూసుంటారు గదా! దీన్నెలా యాహ్! జూస్తారు? అంటే చాలా యాహ్! సాఫ్ట్‌వేర్ అసలు ఐటీఎస్ ఎంప్లాయీస్ ఎవ్రీ ఎంప్లాయీస్ యాహ్! టాక్స్ అయిపోతుంది. ఇగ టాక్స్ ఇయర్ ఎండింగ్ అంటే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అమ్మో! సమ్ టాక్స్ సేవింగ్ ప్రొడక్ట్స్. సో, ఇదంతా సేమ్ రీజన్ ఒకటే అండి. ఆహ్, ముందు నుంచి ప్లాన్ లేకపోయేసరికి సడెన్‌గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ బ్యాక్ ఎండ్‌లో మీరు చూస్తే జేఎఫ్ఎం అంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మోస్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ దే డూ ఇట్ ఇన్ బికాజ్ నేను ఫైనాన్షియల్ అందులోంచే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో, జేఎఫ్ఎం కాంటెస్ట్‌లని సో, దే నో ఫ్రమ్ దేర్ అనుభవం కూడా తెలిసేంటంటే అందరూ లాస్ట్ మినిటే ప్లాన్ జేసుకుంటారు. అందరికీ లాస్ట్ మినిట్ ఎప్పుడైతే హెచ్ఆర్‌లు టాక్స్ కట్ జేయడం మొదలుపెడతారో, ఇది యూజువల్లీ లాస్ట్ 3 మంత్సే మీ మనమిచ్చే ఇన్‌పుట్ నేను ఇవి అవును. ఇన్వెస్ట్ జేశాను అని ఇన్వెస్ట్‌మెంట్ మనం ప్రూఫ్స్. ఇందులో ప్రూఫ్స్ ఫస్ట్ డిక్లరేషన్ ఇస్తాము. ఏప్రిల్, మే, జూన్‌లో అట్లా డిక్లరేషన్ తీసుకుంటారు. దాని ప్రకారం ఆ డిక్లరేషన్ ప్రకారం మనకు సాలరీ డిస్బర్స్ చేస్తా ఉంటారు. సో, మనం ప్రూఫ్స్ ఎప్పుడు డిసెంబర్, జాన్వరిలో అడుగుతారు. ప్రూఫ్స్‌ను ఆ డిక్లరేషన్‌కి, ప్రూఫ్స్‌కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌ని బట్టి టాక్స్ కట్ జేస్తారు నెక్స్ట్ 3 మంత్స్. సో, అప్పుడు అందరికి అరే! టాక్స్ ఎళ్ళిపోతుంది. నౌ ఐ హావ్ టు డూ మై ఏటీసీఏ. ఫస్ట్ థింగ్ ఇది లాస్ట్ మినిట్ చేయడం వల్ల యూ విల్ మనకి చివరి ఫైనాన్షియల్ ఇయర్‌లో సడెన్‌గా డబ్బులు ఔట్‌గో అయితది. దానికన్నా సమ్‌వేర్ ఈ స్టార్ట్ ఇన్ ఏప్రిల్, మేలోనే ముందునే మొదలుపెడితే ఈ ఏటీసీ ఎనీహౌ చేద్దాము అనుకుంటున్నారనుకోండి. మీరు ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం వెళ్తే, ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్ ప్రకారం, ఇన్‌కమ్ టాక్స్ రెజ్యూమ్ ప్రకారం అయితే ఇవన్నీ ప్రూఫ్స్ అవసరం. దాంట్లో ఇవన్నీ తీసేశారు. కాపోతే ఏంటంటే కొంచెం టాక్స్ ఎక్కువ పడుద్ది.
ఇట్ డిపెండ్స్ ఆన్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్, మన సాలరీ స్ట్రక్చర్, మన సాలరీ ఎంతుంది దాని ప్రకారం అది ఇంకొక డిస్కషన్. బట్ ఈ ఏటీసీ డిస్కషన్‌లో చూసుకుంటే సో, అంత లాస్ట్ మినిట్‌కొచ్చే వరకు ఏమవుద్దంటే, ఏదో ఒకటి చేసేయాలి టైం లేదు అని రాంగ్ ప్రొడక్ట్ సెలక్షన్ మీరన్న ఎగ్జాంపుల్ యూలిపే గాని ఏదైనా అంటే ఆహ్, ఒక తొందరలో ఒక డిసిషన్ తీసుకుంటారు. లైక్ 5 ఇయర్స్ డిపాజిట్ చేస్తారు కొద్దిమంది. అందులో 5 డిపాజిట్స్ మీకు తెలుసు 8.25 8, 7.5 డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్ మన ఏజ్‌ని బట్టి ఇంట్రెస్ట్‌లొస్తాయి. సో, వెదర్ మనకు అవసరం ఉన్నా లేకున్నా మనం 5 ఇయర్స్ లాక్ అయిపోతాం. ఆర్ అవును. కొద్దిమంది ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు, లాంగ్ టర్మ్ వాటిల్లో 15 సంవత్సరాల పీపీఎఫ్ లేకపోతే వీటిలో ఎళ్ళిపోతారు. సో, తెలియకుండా నువ్వు ముందు నుంచి ప్లాన్ లేకపోవడం వల్ల లాస్ట్ మినిట్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ రాంగ్ ప్రొడక్ట్. సో, అందుకే బెస్ట్ ఏంటంటే ముందు ప్రాబబ్లీ ఫస్ట్ 3, 4 మంత్స్‌లో చేస్తే ఏంటంటే, ఆ అమౌంట్‌ని కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం, కొంచెం, కొంచెం చేస్తే నీకు లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో సడెన్‌గా టాక్స్ సేవింగ్ కోసము ఆ 1,50,000 కోసం ఒకేసారి 50,000, 50,000 నెల నెల ఎళ్ళిపోతే ఈ మనకు అనవసరంగా మన ప్లాన్స్ కూడా మారిపోతా ఉంటాయి. సో, అందుకోసమే ఇట్స్ బెటర్ టు డూ ఇట్ బిఫోర్ ఓన్లీ. అందులో కూడా ఏది మంచి, చెడు అని ఏమీ లేదు యాక్చువల్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌లో. ఇట్స్ ఆల్ అబౌట్ మన రిస్క్ ప్రొఫైల్. బికాస్ ఓకే. దేర్ మైట్ బి నాకు మంచి అనిపించిన ప్రొడక్ట్ విల్ బి ఎ రాంగ్ ప్రొడక్ట్ ఫర్ సంబడి బేస్డ్ ఆన్ దేర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్. కొద్దిమందికి అసలు ఈక్విటీ అన్‌సర్టెనిటీ నచ్చదు. ఓకే. ఈక్విటీ మార్కెట్‌లో పెట్టడము, హైయర్ రిటర్న్స్ అంటే ఎప్పుడైనా సరే ఇట్స్ లైక్ రిటర్న్స్ ఆర్ పెండ్యులమ్ లాగనమాట. నువ్వెంత రిస్క్ తీసుకొని ఒక వైపు లాగితే, రిటర్న్స్ కూడా అంత వైపు ఇంకో వైపొస్తాయి జనరల్‌గా. సో, అందుకే మీరు ఎనీ డెట్ డెట్ ప్రొడక్ట్స్ ఏవైనా ఎఫ్‌డీలు గానీ, ఏవైనా ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ అంటాం. ఫిక్స్డ్ ఇన్‌కమ్ ప్రొడక్ట్స్ ఏవైనా వాటిని ఈ రిస్క్ తక్కువ. అందుకోసమే ఆ పెండ్యులమ్ యూ డోంట్ పుల్ థట్ మచ్ అనమాట. సో, రిటర్న్స్ కూడా అంతే ఓకే. తక్కువలో ఉంటాయి. సో, ఈ రిస్క్ ప్రొఫైల్ అనేది మనుషులను బట్టి మారుతా ఉంటది. యూజువల్లీ యంగ్ ఏజ్‌లో హైయర్ రిస్క్ టాలరెన్స్ ఉంటది. ఏది 20స్‌లో, 30స్‌లో. యాస్ యూ మూవ్ టువర్డ్స్ 40స్, 50స్ రిస్క్ టాలరెన్స్ తగ్గిపోతది. యాస్ ఎ మెంటాలిటీ, హ్యూమన్ నేచర్ కూడా. ఆర్ నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. అరే! వేరే వాళ్ళ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ ఆర్ నీవు ఎప్పుడన్నా రిస్క్ ఎక్స్‌పీరియన్స్ చేశారనుకోండి. మీరు ఈక్విటీస్‌లో పెట్టారు ఆర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టగానే ఒక 6 నెలల్లో మార్కెట్ పడిపోయింది. మీరు పెట్టిన 50,000, రూ. 1,00,000 20, 30% డౌన్ అయ్యాయి. అంటే నీ అది చూసి నీకు తట్టుకోలేక డబ్బులు తీసేసావు. సో, యూ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అంటే మళ్ళీ ఇంకా అటువైపు ఎళ్ళడానికి నీకు భయం వేస్తుంది. సో, దీస్ ఆర్ ఆల్ అంటే సో, దేర్ ఈస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ప్రొడక్ట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నీ రిస్క్ టాలరెన్స్. బికాజ్ రిస్క్ టాలరెన్స్ తెలియకుండా నువ్వు రాంగ్ ప్రొడక్ట్‌లో చేస్తే యూ విల్ బి మెంటల్లీ ఆల్వేస్ వరీడ్ అనమాట. సపోజ్ ఎవరైతే ఐ హావ్ మెనీ క్లయింట్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. వాళ్ళకి నేను ఈక్విటీ మంచిది. మీకు హైయర్ రిటర్న్స్ ఒస్తాయి. 12, 13, 14%, 15% కూడా ఒస్తాయి అని చెప్పి పెట్టామనుకోండి. బట్ ఆహ్, వాళ్ళు తట్టుకునే శక్తి లేదనుకోండి. ఎవ్రీ 2 మంత్స్, ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్ ఫోన్‌లొస్తా ఉంటాయి. వరీడ్ అవుతా ఉంటారు. అరె! మార్కెట్ పడిపోయింది ఏం జేయాలి? సో, ఇది అండ్ దిస్ న్యాచురల్ అంటే రెగ్యులర్‌గా రావడం న్యాచురలే. బట్ వాళ్ళ ప్రొఫైల్‌కి తగ్గలేదనుకోండి. తక్కువ అంటే మ్యాచ్ అయ్యే మనం ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదనుకోండి, అది కంటిన్యూయస్‌గా మెంటల్‌గా గూడా ట్రామా వస్తదనమాట. అరే! నా డబ్బులు పడిపోతాయి, నా డబ్బులు పడిపోతాయి అని వరీతో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ గూడా జేయరు కొద్దిమంది. సో, అందుకోసమే ఫస్ట్ థింగ్ వి నీడ్ టు సీ ఈస్ ఈ ఈవెన్ ఏటీసీ కింద కూడా నా రిస్క్ ప్రొఫైల్‌కి ఏది సూట్ హ్మ్. అవుతుంది. సో, రిస్క్ ప్రొఫైల్ బ్రాడ్‌లీ 2-3 వేరైటీస్ ఉంటాయండి. ఒకటి వెరీ కన్జర్వేటివ్. అంటే హూ ఓకే. డజంట్ లైక్ ఎనీ అన్‌సర్టెనిటీ. వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ ఆర్ ద బెస్ట్. బికాజ్ దే నో నేనిప్పుడు పెడుతున్నాను 8% వస్తుంది నాకు. 9% వస్తుంది. దట్స్ ఇట్. సో, వాళ్ళకి తెలుసు. వాళ్ళు సర్టెనిటీ ఇష్టపడతారు వాళ్ళు. సో, దే లైక్ దట్ సర్టెనిటీ. సో, ఫర్ దెమ్ ఏటీసీ కిందయితే 5 ఇయర్స్ డిపాజిటే అనుకోండి. ఆర్ పోస్టల్ డిపాజిట్స్, పోస్టల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిని గాని కొద్దిమంది ఈవెన్ వాళ్ళ పిల్లలున్నారనుకోండి, సుకన్య సమృద్ధి యోజన లాంటివి ఆర్ పీపీఎఫ్ కానీ, ఇట్లాంటి వీపీఎఫ్ వాలంటరీ పీఎఫ్ కానీ ఇలాంటి వాటిలో పెట్టేసుకుంటే దెన్ 8.5, 8.25, 8.75 ఫిక్స్డ్ సమ్ ఎక్స్ పర్సెంటేజ్ దే విల్ గెట్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. ఏమైనా సరే నాకొస్తాయి. సో, దే ఆర్ హ్యాపీ. సో, అలా చేసేవాళ్ళు చాలా మందుంటారు. మనం అనిపిస్తది అరే! ఎందుకు ఇదే టైంలో 15% వచ్చే దగ్గర
దే ఆర్ ఇన్వెస్టింగ్ ఎట్ 8% అని. బట్ ఇట్ రీజన్ ఈజ్ వాళ్ళ రిస్క్ టాలరెన్స్ అంతే. ఓకే. సో, అది. సెకండ్ సంబడీ హూస్ మీడియం అంటే అవసరానికి తగ్గట్టు రిస్క్‌ని తట్టుకునే వాళ్ళుంటారు. వాళ్ళకి సమ్‌వేర్ ఇన్ ద మిడిల్ మేబీ వాళ్ళు పెట్టే అమౌంట్‌లో పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ గో టు ఫిక్స్డ్ ఇన్‌కమ్, పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ గో ఇంటూ ఈక్విటీ. దట్ వే వాళ్ళ రిస్క్ అనేది యావరేజ్ అయ్యి రిటర్న్స్ కూడా యావరేజ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 7 ఆర్ 8 9, 10, 11 వరకొస్తాయి. అట్లాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ చూజ్ చేసుకోవాలి. సమ్ ఇక థర్డ్ వచ్చేసి హూ ఆర్ అంటే హూ హావ్ టాలరెన్స్ అండ్ ఆల్సో పేషెన్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. అలాంటి వాళ్ళకి ఈక్విటీస్‌లో కూడా సేమ్ మనం ఎందులోనైనా సరే మ్యూచువల్ ఫండ్సే కానీ, డైరెక్ట్ కానీ ఆర్ ఈవెన్ మీరన్న యూలిప్ ప్రొడక్ట్స్ కూడా ప్రొవైడెడ్ యూలిప్ ప్రొడక్ట్స్ నేను చెప్తాను దాని గురించి తర్వాత. వాటిలో కూడా బ్యాలెన్స్‌డ్ పార్ట్ కానీ కావాలంటే పెట్టుకోవచ్చనమాట. సో, ఓకే. హ్మ్. ఈక్విటీ పార్ట్, మంచి ఈక్విటీ కానీ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ అంటారు టాక్స్ సేవింగ్ కోసం. అవిట్లో కానీ పెట్టేసుకుంటే ఏంటంటే, నీ రిస్క్ టాలరెన్స్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. నెక్స్ట్ ఏటీసీ కింద వచ్చేసి ఏంటంటే, ఎన్ని రోజులు లాక్ ఇన్ పీరియడ్. సో, మనము ఈ టాక్స్ సేవ్ చేయడానికి ఇఫ్ యూ ఆర్ ఇన్ 30% బ్రాకెట్‌లో గాని, 20 గాని ఆర్ 5% నౌ బ్రాకెట్‌లో చూసుకున్నా గాని ఆహ్, నా డబ్బుల్ని ఇన్ని సంవత్సరాల వరకు నాకు అవసరం లేదు అనేది కూడా ఇంపార్టెంట్. బికాస్ దేర్ ఓకే. ఈస్ వెరైటీ ఆఫ్ టైమ్ లైన్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్‌కి. ఇప్పుడు లోయెస్ట్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ విచ్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మ్యూచువల్ ఫండ్. ఓన్లీ థింగ్ ఏంటంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. బట్ ఈఎల్ఎస్ఎస్ ఏంటంటే బికాజ్ మీరు టాక్స్ కోసం క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అనమాట. పర్ఫెక్ట్‌లీ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ మీరు కావాలంటే విత్‌డ్రా చేసుకోవచ్చు ఆర్ కంటిన్యూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆర్ రీఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్ ఆన్వర్డ్స్ యూ డోంట్ నీడ్ ఎ ఫ్రెష్ మనీ. ఇందులోంచే 1,50,000 తీసి మళ్ళీ అందులోనే పెట్టొచ్చు. ఓకే. సో, ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో, దిస్ ఓన్లీ 3 ఇయర్స్. దిస్ ఈస్ ద లోయెస్ట్ టాక్స్ సేవింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఇప్పుడు కరెంట్. ఇందులో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ 44 మ్యూచువల్ ఫండ్స్. ప్రాబబ్లీ మార్కెట్‌లో ఇప్పుడు 38, 40 వరకి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రతి ఓకే. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆఫర్స్ 1 ఈఎల్ఎస్ఎస్ స్కీమ్. బికాజ్ ఓకే. దేర్ ఈస్ నో ఓవర్‌లాప్ కాదు. సో, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ ఉంటే ఒకటి. అట్లాగే ప్రతిది ఐసీఐసీఐ, హెచ్ఎస్‌బీసీ సో, 37, 38 కంపెనీస్ ఉన్నాయి అట్లా. ప్రతి కంపెనీ ఒక ఈఎల్ఎస్ఎస్ చేస్తుంది. యూ కెన్ ఆల్వేస్ గో అండ్ ఫైండ్ చూడొచ్చు. ఏ ఫండ్ లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ ఇచ్చింది, కన్సిస్టెంట్ ఇచ్చింది, ఆల్వేస్ టాప్‌లో ఉంది అనేది చూసుకొని అందులో పెట్టుకోవచ్చనమాట. సో, దట్ వే వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ ఆల్సో, ఫాస్ట్ ఆల్సో. మీకు కావాలంటే డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు ఆర్ ఎవరైనా అడ్వైజర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంటే మన కేపబిలిటీని బట్టి ఆర్ వాట్ యూ బిలీవ్. కొద్దిమంది అడ్వైజర్ గాని ఒక మనిషి ఉంటే బెటర్ అంటారు. కొద్దిమంది నాకు అవసరం లేదు నాకు అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ డీఐవై ఇన్వెస్టర్స్. నాకు అన్నీ అంటే తెలుసు వాళ్ళు రిసర్చ్ చేసుకొని, కనుక్కొని వాళ్ళే పెట్టుకుంటారు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అలా అయినా పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్ పాపులర్ దీస్ డేస్ ఎందుకంటే ఈజియర్ 3 ఇయర్స్ లాక్ ఇన్ వల్ల. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే ఇంకో సైడ్ చూసుకుంటే రిటర్న్స్ కూడా మచ్ హైయర్. రీజన్ ఓకే. ఏంటంటే దే ఆర్ ఈక్విటీ మార్కెట్స్‌లో పెడతారు. ఇట్స్ యూజువల్లీ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో. అన్‌లైక్ అంటే ఏదో లార్జ్ క్యాప్ అనో, మిడ్ క్యాప్ అనో, స్మాల్ క్యాపో కాకుండా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్. అంటే దే డైవర్సిఫై ఇంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్స్‌లో. సో, దట్ వే యూ హ్యావ్ అంటే మోర్ యావరేజ్ రిటర్న్స్ వస్తాయి మంచిగా. అంటే మార్కెట్‌లో ఒక, ఒక సైడ్ లోడ్ ఎక్కువ చేయరనమాట. లార్జ్ క్యాప్స్ ఎక్కువ చేయడం గానీ, మిడ్ క్యాప్స్ ఎక్కువ గానీ, సో, అలా చేయకుండా మల్టీ క్యాప్ అది. అండ్ మీరు జనరల్‌గా చూసుకున్న 14, 15% పర్ యానమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రీజన్ ఇంకోటేంటంటే 3 ఇయర్స్ వరకు మీరు టచ్ చేయరు కాబట్టి, ఫండ్ హ్మ్. మేనేజర్‌కి కూడా స్కోప్ మంచిగుంటది ఇన్వెస్ట్ చేయడానికి. అంటే కొంచెం అంటే షార్ట్ టర్మ్ చేజ్ చేయకుండా 3 ఇయర్స్ వరకు డబ్బులు నువ్వు పెట్టిన డబ్బులు విత్‌డ్రా చేయవు. సో, దే నో వెన్ పీపుల్ కెన్ ఆస్క్ ఫర్ దేర్ మనీ. దాన్ని బట్టి ఏంటంటే, వాళ్ళు పెట్టే ఫండ్ కూడా కొంచెం మంచి అంటే రిస్క్ కొంచెం తీసుకొని మరీ పెట్టగలుగుతారు. వేరాజ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అయితే నువ్వు ఎప్పుడైనా అడగొచ్చు. నా డబ్బులు నాకిచ్చేయండి. సో, అప్పుడు దే షుడ్ ఆల్వేస్ అంటే వాళ్ళకి గూడా కొంచెం ఎప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి. పెట్టే డబ్బులు ఎప్పుడైనా ఇన్వెస్టర్ వచ్చి తీసేసుకుంటాడు. సో, దాన్ని బట్టి వాళ్ళు రిటర్న్స్ చేజ్ జేయడం గానీ, ఎక్కడ పెట్టాలనేది కూడా ఇమ్మీడియేట్ వాటికి పెడతారనమాట. సో, అది అడ్వాంటేజ్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో. సో, ఇది ఈఎల్ఎస్ఎస్. ఈజియర్
మీరు ఏ రోజైనా సరే ఇవాళ ఇప్పటికిప్పుడు మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే పర్లేదు. లేకపోయినా వితిన్ 1 అవర్‌లో మనం కేవైసీ చేసేసుకొని ఇన్వెస్ట్ చేసుకో 1 అవర్ కూడా పట్టదు. 10, 15 నిమిషాల్లో చేసేయొచ్చు. ఈవెన్ అంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు వరకి. కాకపోతే ఏంటంటే ఐ సజెస్ట్ యూజువల్లీ ఏంటంటే అండి మన బికాజ్ దీస్ డేస్ ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే యూనిట్స్ అలాట్ చేయడానికి టైం పడుతుంది. ఒక ఓకే. మన డబ్బులనేవి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి రీచ్ అయ్యాకే యూనిట్స్ అలాట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనం పెట్టగానే అదే రోజు అలాట్ చేసేవాళ్ళనమాట. ఓకే. అందుకే సో, ప్రాబబ్లీ ఈ ఇయర్ అంటే ఈ 31 లోపల మాత్రం క్లెయిమ్ చేయాలంటే మాత్రం ఒక 2, 3 డేస్ ముందే అంటే ప్రాబబ్లీ 27, 28 వరకే ఇన్వెస్ట్ చేసేసి ఉండాలి. లేకపోతే యూనిట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో అలాట్ కావు. ఈ అమౌంట్ ఓహ్! పెట్టినా కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ క్యారీ అవుతుంది. ఓన్లీ అంటే జస్ట్ ఇప్పుడు ఎనీబడీ హూస్ అంటే ఈ వారంలో చేయాలనుకుంటే. హ్మ్. అదర్‌వైజ్ మాత్రం ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఈస్ నో కమిట్మెంట్. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ టీఎల్ఎస్ఎస్‌లో ఏంటంటే, ఈ ఇయర్ మనము ఎటువంటి వేరే ఏటీసీ సేవింగ్ మెథడ్ లేదు కాబట్టి, లెట్స్ సే ఓకే. 1 ½ లాక్ ఈ సంవత్సరం మనం సేవ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చెయ్యాలని లేదు. నీకు అవసరం ఉంటేనే చేయొచ్చనమాట. దేర్ ఈస్ నో కమిట్మెంట్. ప్రతి సంవత్సరం నువ్వు కంపల్సరీ ఇంత కట్టాలి అని అది ఉండదనమాట. అది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మటుకు యూలిప్స్‌లో కానీ, ఇంకా వేరే వాటిలో ప్రతి సంవత్సరం ఇంత మినిమమ్ కంపల్సరీ కట్టాలి. ఇన్ని సంవత్సరాలు కట్టాలని ఉంటుంది రూల్. ఇందులో అది లేదు. సో, ఇట్స్ ఈ ఇయర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ నీకు మీ బాబుని ఆర్ ఎగ్జాంపుల్ బాబు, పాపను మనం స్కూల్‌కి పంపించాం. వాళ్ళ స్కూల్ ట్యూషన్ ఫీ ఒక 50,000 ఉంది. అది కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇయర్ 1 ½ లాక్ అవసరం లేదు. 50,000 కట్టొచ్చు. ఆర్ లెట్స్ సే మనం ఒక ఇల్లు కొన్నాం. హోమ్ లోన్ తీసుకున్నాం. హోమ్ లోన్‌లో మనము ప్రిన్సిపల్ రీపేమెంట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందప్పుడు. ఒక 30,000 ప్రిన్సిపల్ రీపేమెంట్. అది కూడా క్లెయిమ్ చేయొచ్చు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 1 ½ బదులు 1.2 నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఈఎల్ఎస్ ఇస్తుంది మీకు. దేర్ ఈస్ నో ఓకే. కమిట్మెంట్ ఎవ్రీ ఇయర్ నువ్వు కట్టాల్సిన అవసరం. సో, దిస్ ఈస్ ద షార్టెస్ట్ అండ్ బెస్ట్ అంటే ఈజియెస్ట్ మెథడ్. అండ్ 3 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఇప్పుడు మీరన్నట్టు యూలిప్స్ ఉన్నాయి. యూలిప్స్ కూడా ఇంతకుముందు చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండే. జనరల్‌గా అది ఒక అవును. మిత్ ఏది యూలిప్స్ హ్మ్. బ్యాడ్ అనేది. యెస్ దే వర్ ఓహ్! బ్యాడ్. ఓకే. బట్ హ్మ్. దేర్ ఆర్ 2 నేను ఇంకో ఇన్వెస్టర్స్‌లో ఇంకో 2 రకాలు కూడా ఉంటాయి. ఓకే. అంటే ఇన్వెస్టర్స్ రకరకాలుగా డివైడ్ చేయొచ్చు కదా! ఇంకొకటి హ్మ్. ఏందంటే డిసిప్లిన్డ్ అండ్ నాన్ డిసిప్లిన్ ఆర్ యు ఓకే. సో, ఏమవుద్దంటే ఐ ఫేస్డ్ ఇప్పుడు నాకు 9-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐ మైట్ హావ్ వర్క్డ్ విత్ 1000 ప్లస్ ఇన్వెస్టర్స్ కస్టమర్స్. అండ్ హ్మ్. పొటెన్షియల్ కస్టమర్స్ హూ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఆల్సో. ప్రాబబ్లీ ఒక 3, 4 వేల మందితో నేను ఇన్వెస్ట్‌మెంట్ డిస్కషన్ జరిగుంటది నా టైమ్‌లో ఈ 10 ఇయర్స్‌లో. మీరు చూస్తే చాలామంది అన్‌డిసిప్లిన్ ఉంటారు. ఇన్వెస్ట్ చేసేప్పుడు చాలా అంటే నేను 10 సంవత్సరాలకు అవసరం లేదు. 15 సంవత్సరాలు నా పాపకు అవసరము, నా బాబు ఎడ్యుకేషన్‌కి అవసరం, హైర్ ఎడ్యుకేషన్‌కి అవసరము. ఈ నెలకు ఒక 20,000 సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అవసరమే లేదండి. మీరు లాంగ్ టర్మ్‌లో పెట్టేసేయండి. అన్నీ ఉంటది. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఆహ్, కొద్ది రోజుల తర్వాత లెట్స్ సే అమౌంట్ ఒక 2 ఇయర్స్ పెట్టాం. నెలకు 20,000 పెట్టాం. 2 ఇయర్స్‌లో ఒక 5.5, 6 లక్షలు 5.5 లక్షల దాకా అయిందనుకోండి. గ్రో అయింది. సడెన్‌గా హ్యూమన్ నేచర్ అంటే 5,00,000 ఉంది గదా! అరే! నా వైఫ్‌కి ఒక చిన్న నెక్లెస్ చేయిస్తాను. ఆర్ ఒక 2 ఒక దుబాయ్‌కి ఒక ట్రిప్‌కెళ్ళొస్తాను. థిస్ ఈస్ వెరీ నేచురల్ అండ్ అంటే జరిగింది చెప్తున్నాను. థిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ అంటే ఏమంటారు ఇమాజినరీ గాదు. ఇది అది హ్యూమన్ జరుగుతోంది. టెండెన్సీ ఆ! లేండి. అవును. హ్మ్. ఈవెన్ టెండెన్సీ అండ్ ప్రాక్టీస్‌లో ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రాక్టీస్‌లో. ఇట్. ఓకే. సార్ హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 5,00,000 ఉంది. ఒక 2,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చా? ఆ! ఆర్ సడెన్‌గా ఒక 20,00,000 అయిందనుకోండి ఒక 4 ఇయర్స్‌లో. సార్ ఒక ప్లాట్ వచ్చింది. చాలా బాగుంది. మామూలుగా 25,00,000 15,00,000 18,00,000కే ఉంది. ఇంకొక 4,00,000 డబ్బులున్నాయి. అవి ఇవి కలిసి కొనేస్తాను. సో, బట్ యాక్చువల్లీ ఏంటంటే దట్స్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్ ఇట్స్ గుడ్ ఓన్లీ. బట్ ఏమవుద్దంటే మన ప్లాన్‌ని మనం డీవియేట్ అయిపోతామనమాట. సో, దిస్ ఈస్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ డిసిప్లిన్డ్. బట్ ఐ హావ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెరీ డిసిప్లిన్డ్. వాటెవర్ హ్యాపెన్స్ నేను ఆ పర్పస్ కోసం చేశాను. నేను టచ్ చేయను. అంటే ఎమర్జెన్సీ వస్తే చేయాల్సొస్తది. బట్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ వాళ్ళకి సపోజ్ ఒక 20,000 చేస్తున్నారు. 10,000 ఈ గోల్‌కనుకుంటే ఆ 10,000 ద్వారా అక్యుములేట్ అయిన అమౌంట్‌ని వాళ్ళు టచ్ చేయరు. సో, దిస్ డిసిప్లిన్ ఈస్ నాట్ దేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ప్లానింగే లేనప్పుడు డిసిప్లిన్ ఇంకా అసలు మిస్ అవుతుంది. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఈ యూలిప్సే గాని, ఎనీ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ ఏంటంటే, దే వర్క్ బెటర్ బికాజ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలి. 5 ఇయర్స్, 7 ఇయర్స్. సో, దేర్ బై ఏమవుద్దంటే, రిటర్న్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా బలవంతంగా కట్టడం అనేది ఫోర్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది చూసారా? దే విల్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ బల్క్ అమౌంట్ 5కో, 7 10 అలాంటి వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ బెటర్ అండి. దోస్ హూ ఆర్ ఓకే. డిసిప్లిన్డ్
హూ హ్యావ్ గోల్స్, హూ హ్యావ్ సెట్ గోల్స్, దానికి తగ్గట్టు పని చేసి, దానికి తగ్గట్టు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇవి అవసరం లేదు. దోస్ హూ ఓకే. ఆర్ నాట్ డిసిప్లిన్డ్, దోస్ హూ కెన్ ఫ్రీ అంటే మారిపోతా ఉంటారు ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారనే వాళ్ళకి బలవంతంగా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఓకే. 20స్‌లో, 30స్‌లో ఎవరైతే కొద్దిమంది పేరెంట్స్ ఉంటారో బలవంతంగా కట్టిస్తారు. బట్ వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళని ఆ టైంలో కట్టేప్పుడు అరే మనం నన్నిలా కట్టిస్తున్నారు, ఇలా చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ సీ ఒక 10 ఏళ్ల తర్వాత ఇమాజిన్ ఒక 20,00,000 డబ్బులొచ్చాయి నీకు. థట్ వన్ ఆ బలవంతం వల్ల చేయడం వల్ల గూడా, ఆ అమౌంట్‌తో అప్పుడు నీకు యూ హావ్ ఫ్లెక్సిబిలిటీ. మీరేదైనా ఇల్లు కొనడానికి డౌన్ పేమెంటో, ఇంకేదో పని చేయడానికో, కొత్త బిజినెస్ చేయడానికో, ఇంకొక సెకండ్ ఇన్‌కమ్ కోసమో, రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి, అది సీడ్‌లాగా పనికొస్తుంది. సో, చాలా మందికి తెలీదనమాట. ఒక్కోసారి మనము మన చేతిలో ఫ్లెక్సిబిలిటీ సాలరీ వస్తోంది. బట్ డిసిప్లిన్ లేకపోయేసరికి ఖర్చు పెట్టేస్తాం. అలా బదులు డిసిప్లిన్డ్‌గా ఈవెన్ రాంగ్ ప్రొడక్ట్ అంటే రాంగ్ ప్రొడక్ట్ కాదు. బట్ రాంగ్ టాలరెన్స్ ఉన్నా సరే, but it will generate a big amount over a period of time and it will take away any ఏమవుతుందంటే మార్కెట్‌లో ఇప్పుడు మనకు ఉన్న టెంప్టేషన్స్ ఖర్చు పెట్టడానికి చాలా రకాలున్నాయి. అవును. సో, పైలప్ చేసుకుంటాం. డెట్ ఏది క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదో రకరకాలుగా. అవిటిని చేయకుండా నీ డబ్బుల్ని ఆల్రెడీ ముందే పక్కన పడేస్తావు. సో, థిస్ ఈస్ ఎ గుడ్ దోస్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో దేర్ బట్ ఆడియన్స్ ఈస్ డిఫరెంట్ అంతే. సో, ఇఫ్ యూ ఓకే. హావ్ డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గో ఫర్ ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో వెళ్ళిపోండి. లేరు అన్నప్పుడు ఇది చేయడం తప్పులేదు. మీ రాగానే సాలరీ రాంగానే 30% 20% గోస్ టు సేవింగ్. ఆ! అండ్ యూలిప్స్‌లో కూడా ఇంకొకటేందంటే జనరల్‌గా చెప్తాను. బికాజ్ ఐ యూజువల్లీ నేను ఇంతకుముందు ఎప్పుడు సజెస్ట్ చేసేవాడిని కాదు. ఫస్ట్ 5, 6 ఇయర్స్. బట్ రీసెంట్‌గా చేస్తున్నాను ఎందుకంటే కాస్ట్ తగ్గిపోయింది. ఇట్ ఈస్ నౌ ఓహ్! ఓకే. ఇఫ్ ఇన్వెస్టెడ్ ఫర్ 7-8 ఇయర్స్, 9 ఇయర్స్ పెడితే వాట్ మ్యూచువల్ ఫండ్ కానీ, వేరే ఫండ్ మేనేజ్మెంట్ ఎంత ఎక్స్‌పెన్సెస్ లెస్ థాన్ 1.5-2%, 1.5 పర్ యానమ్. సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చేసింది. సో, బికాజ్ ఎందుకంటే ఐఆర్‌డీఏ ఈ ఫిక్స్డ్ ఇన్‌కమ్ గాని, ఫిక్స్డ్ రిటర్న్స్ అని చెప్పేదాన్ని కట్ డౌన్ చేసింది. ఇష్టం అవును. వచ్చినట్టు హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, అండ్ బ్యాక్ ఎండ్‌లో నీ ఎక్స్‌పెన్సెస్ అన్నిటిని కూడా వాళ్ళు రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నారు. ప్రతిదానికి లిమిట్స్ పెట్టారు. సో, దేర్ ఈస్ థాట్ వన్. సో, అక్కడ కూడా ఇఫ్ యూ నాన్ డిసిప్లిన్డ్ మీరు చేయొచ్చు. సో, 1.5 ఆర్ 2 లాక్ మీ ఇష్టం. చేసుకోవచ్చు అండ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే యూలిప్స్ ఇట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరికైతే సాలరీ లేదో అంటే ఓకే. బిజినెస్ ఇన్‌కమ్ ఉంటుంది. ఆహ్, అనార్గనైజ్డ్ సెక్టర్. ఆ! ఓకే. వాళ్ళకి దే డోంట్ హావ్ ఫార్మ్ 16 కానీ, ఐటీ రిటర్న్స్ హ్మ్. చూపించే వాళ్ళు కానీ, లేకపోయినా గానీ, నీకు ఇన్స్యూరెన్స్ వస్తుంది మీకు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి ఇన్‌కమ్ ప్రూఫ్ అడుగుతాం. ఓకే. సో, ఇంకొక 1,00,00,000 నీకు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ అనుకోండి. నీకు ఒక 1 crore గాని, 2 crore గాని టర్మ్ లైఫ్ వస్తుంది బేస్డ్ ఆన్ నీ సాలరీ. బట్ ఇమాజిన్ ఒక ట్రేడర్ ఉన్నాడు. ఒక అనార్గనైజ్డ్ సెక్టర్‌లో పనిచేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఇన్‌కమ్‌కి ఒక 5 టైమ్స్, 10 టైమ్స్ లైఫ్ కవర్ కావాలనుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్ రాదు ఈ కాలంలో. ఓన్లీ మాక్సిమం వస్తే 5 టైమ్స్, 2 టైమ్స్, 1 టైమ్ బికాజ్ వాళ్ళు ప్రూఫ్ చూపించడానికి కూడా. అలాంటి వాళ్ళకి ఈ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్‌లు కూడా పనికొస్తాయి. సో, వెదర్ ఇట్ ఈస్ యూలిపే అనుకోండి ఏవైనా. సో, వాళ్ళకేంటంటే వితౌట్ ఇన్‌కమ్ ప్రూఫ్ ఆల్సో దే కెన్ గెట్ 5 టైమ్సో, 4 టైమ్సో, 6 టైమ్స్ ఇప్పుడు ఈవెన్ 10 టైమ్స్ కూడా నీకు కవరేజ్ వస్తుంది. సో, దోస్ ప్రొడక్ట్స్ ఆర్ అట్లాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఏటీసీ కింద వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్‌లీ ఆ సేవింగ్‌తో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. సో, ఓకే. అదొక అడ్వాంటేజ్. సో, దీస్ 2 క్యాన్ బి యూజ్డ్. అదొకటి. అలా కాకుండా నువ్వు కన్జర్వేటివ్ ఉంటే పీపీఎఫ్ కానీ, వీపీఎఫ్ కానీ ఆర్ పెన్షన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏటీసీలో కూడా పెన్షన్ ప్రొడక్ట్స్ రకరకాల ప్రొడక్ట్స్ వెదర్ ఎన్‌పీఎస్‌లో గానీ ఆహ్, విచ్ ఈస్ ఏమంటారు ఎన్‌పీఎస్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ అని ఉంది. పీఎఫ్ఆర్‌డీఏ. దాని కింద ఒక 6 కంపెనీస్ ఉన్నాయి. విచ్ మేనేజ్ ఫైనాన్సెస్. మన ఇష్టం వచ్చిన కంపెనీ చూజ్ చేసుకొని ఎన్‌పీఎస్‌లో మన అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ 1,50,000 చేయొచ్చు పెన్షన్ ప్రొడక్ట్‌లో. లేదు అంటే ఇంకా దానికన్నా ఇంకొక 50,000 అడిషనల్‌గా హ్మ్. సీసీడీ అని ఇంకొక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్‌లో 50,000 ఓవర్ అండ్ అబోవ్ ఈ 1,50,000 ఎన్‌పీఎస్ కింద పెట్టేసుకోవచ్చనమాట. పెట్టుకుంటే ఏంటంటే, అక్కడ కూడా ఆ 50,000 కూడా నీకు టాక్స్ ఎగ్జంప్షన్ వస్తది. ఇఫ్ యూ ఆర్ 30% బ్రాకెట్‌లో ఉంటే 15,000 ప్లస్ అన్నీ కలిపితే 16,500 వరకి నీకు సంవత్సరానికి టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఎన్‌పీఎస్‌లో అడిషనల్‌గా 50,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల. దీంట్లో కూడా ఏంటంటే, నీకు సేమ్ మనం యూలిప్స్‌లో చూసినట్టే ఇక్కడ కూడా ఫండ్స్ ఉంటాయి. సో, ఇక్కడ కూడా ఏంటంటే, ఈక్విటీస్‌లో ఎక్కువ పెట్టుకోవచ్చా? లేకపోతే నీకు రిస్క్ టాలరెన్స్ లేకపోతే డెట్‌లో పెట్టుకున్నా గానీ చూజ్ చేసుకోవచ్చనమాట.
ఏదన్నా కంపెనీస్ లైక్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ ఉంది, ఐసీఐసీ ఉంది. సో, అట్లా 6 కంపెనీస్ ఉన్నాయి. సో, ఆదిత్య బిర్లా ఉంది. ఈ ఆరిట్లలో ఏవైనా మనం ఒక ఫండ్ కంపెనీ, మేనేజ్‌మెంట్ కంపెనీస్ చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్‌కి అండ్ ఇప్పుడు ఎన్‌పీఎస్ ఇంతకుముందు 60 కన్నా ముందు విత్‌డ్రావల్ లేకుండే. ఇప్పుడు అది అవును. కూడా కొన్ని అలో సంవత్సరాల్లో చేస్తున్నారు. మనకి అలో చేశారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో, స్టిల్ ఇట్స్ బెటర్. సో, టాక్స్ బెనిఫిట్ కోసం గూడా వస్తుంది. ఎక్స్ పోర్షన్ ఆఫ్ యూజువల్లీ 60% వరకి లంప్ సమ్ గూడా తీసుకోవచ్చు వెన్ యూ టచ్ 60. లెట్స్ సే మీరు ఒక 15 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ అస్యూమ్ 50,000 ఓన్లీ ఈ ఐటీసీసీడీ కిందే పెట్టినా, ఆ అమౌంట్‌లో 60% అప్పుడు గ్రో అయిన అమౌంట్‌ని ఒకేసారి తీసుకోవచ్చు. దెన్ 40%ని కమ్యూట్ చేసుకోవచ్చు ఒక యాన్యుటీ రూపంలో. ఆ రోజు మనం ఏదైనా ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీతో టై అప్ పెట్టుకొని, ఆ అమౌంట్‌ని వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒక యాన్యుటీ ఇస్తారు. 60% ఒకేసారి తీసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ ఉంది. ఈ 80 సీసీడీఏ కాకుండా ఈ 1.5 లాక్‌లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. విచ్ ఆర్ పెన్షన్ ప్రొడక్ట్స్. మనకి వేరే రకమైన ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే కావాలంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే బలవంతంగా మనం ఒక కార్పస్ రిటైర్మెంట్ కోసం గాని, ఆ టయానికి తయారు చేసుకోవడానికి యూ కెన్ యూజ్ ఇట్ యాస్ ఎ టూల్. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్‌లో అన్ని కంపెనీస్ రిటైర్మెంట్‌కి పెన్షన్ లాంటివి లేవు. ఎక్సెప్ట్ అవును. గవర్నమెంట్ సర్వీసెస్‌లో తప్ప. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో కూడా మీరు చూస్తే ఇప్పుడు ఆహ్, ఓన్ పెన్షన్ మన కంట్రిబ్యూటరీ పెన్షన్ సీపీఎస్ అంటారు. అదే నడుస్తా ఉంది. సో, అది కూడా ఎన్‌పీఎస్ ద్వారానే ప్రతి ఎక్స్ పర్సెంటేజ్ యూజువల్లీ 12% మన కాంట్రిబ్యూషన్ 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌తో ఎన్‌పీఎస్‌లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుల్నే వెన్ యూ ఆర్ 60 అక్కడి నుంచి నువ్వు కావాలంటే లంప్ సమ్ తీసుకోవచ్చు. లేదంటే ఎక్స్ పర్సెంటేజ్ మంత్లీ లేదంటే తీసుకోవచ్చు. ప్రతి నెల పెన్షన్ తీసుకోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా. అట్లాంటి సేఫ్టీ నెట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ట్రేడర్స్ కానీ, నాన్ ఆర్గనైజ్డ్‌లో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు లేదు. రిటైర్మెంట్ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ అట్లాంటి సేఫ్టీ నెట్ లేనప్పుడు వర్క్ చేసేప్పుడే ఐడియల్‌గా ఒక ఎక్స్ పర్సెంటేజ్. వాట్ ఈస్ ఐడియల్ అనేది డిపెండ్స్ ఆన్ మన లైఫ్ స్టైల్. మన ఎక్స్‌పెక్టేషన్స్ హౌ మచ్ ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాము, రిటైర్ అయ్యాక ఎంత ఖర్చు పెడతాము అండ్ ఇన్‌ఫ్లేషన్. మనకు తెలియకుండా ఇంకొకటి జరిగేదేంటంటే ఇన్‌ఫ్లేషన్. దాన్ని బట్టి మనకు రిటైర్ అయ్యే వరకి ఇంత కార్పస్ అవసరం. అక్కడి నుంచి ఇందులోంచి ఇంత తీసుకున్నా గానీ కార్పస్ అట్లాగే ఉంటది. బట్ ఐ కెన్ స్టిల్ లివ్ సిమిలర్ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ జేయడానికి ఇంత పర్సెంటే. అది కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ కాదు.